దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదివరకు కూడా మనము దేవుని యొక్క మందిరంలో దేవుని ప్రజలతో కలిసి మన జీవితాల్లో మనకు ఏది అవసరమో, మన జీవితాలు ఎలాగ ఉండాలో దేవుని దగ్గర మనం ప్రార్థనల ద్వారా, విజ్ఞాపన ద్వారా మనం ఇంతవరకు దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేయుట మన వంతు, కార్యము జరిగించుట దేవుని వంతు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా అది ఏది మానినా, ఏది మర్చిపోయినా ప్రార్థన చేయుట మనము మానకూడదు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో యేసు ప్రభువారి గురించి వ్రాయబడి ఉంటుంది. ఆయన ఈ లోకంలో ఆయన సశరీరుగా ఉన్నప్పుడు ఆయన కూడా కన్నీళ్లతో విజ్ఞాపన చేసి దేవునికి ఆయన 5వ అధ్యాయము 7వ వచనములో హెబ్రీ పత్రిక, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట ఎవరి గురించి చెప్పబడిందంటే యేసు ప్రభువారి గురించి. ఆయన లోకంలో ఆయన శరీరధారి అయిన దినములలో, ఆయన ఈ లోకంలో పరిచర్య చేసిన, లేకపోతే ఆయన జీవించిన 33.5 సంవత్సరాలలో ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఆయన కూడా కన్నీరు విడిచాడు. ఆయన కూడా రోదనము చేశాడు. ఆయన కూడా భయభక్తులు కలిగి ప్రార్థన చేశాడు కనుక ఆయన దేవునికి అంగీకరించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారే ప్రార్థన చేశాడు కాబట్టి మనము కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి, మన ఇళ్ళ దగ్గర ప్రార్థన చేయాలి. మనం ఉంటున్న ప్రతి పరిస్థితిలో మనం ఎక్కడ ఉన్నా, అంటే ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఈ లోక యాత్రను ముగించేలోపు మన జీవితం ప్రార్థనతో ప్రారంభించబడి ప్రార్థనతో ముగించబడే జీవితముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు మనం ఎంతో మంది గురించి మనం ప్రార్థన చేసాం. ఇంకా మన వ్యక్తిగతంగా కూడా మనం ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆల్రెడీ నూతన సంవత్సరంలో 2-3 వారాలు గడిచిపోతా ఉన్నాయి. 20 దినాలు అయిపోయినాయి. ఆల్రెడీ నూతన సంవత్సరం మనం వచ్చేసాం. అయితే ఈ సంవత్సరంలో మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు మనం ఎలాగ ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి 4వ అధ్యాయము 15-16 వచనాలు దయచేసి మైకులో చదివి సహాయం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటానికి మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటానికి మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఏం చేయాలండి? ఈ సంవత్సరం మనం ఎదగాలి. ఎలాగా? ఆత్మ సంబంధులుగా, దేవుని ప్రజలుగా, దేవుని నమ్మిన బిడలుగా, క్రైస్తవులుగా, ప్రార్థన పరులుగా అన్ని విషయాల్లో మనం ఎదగాలి. మన శరీరం ఎలాగ ఎదుగుతుందో, చిన్న బిడ్డలు ఎలాగ ఎదుగుతారో, చిన్న బిడ్డలు ఎలాగ బలము నొందుతారో, సేమ్ ఆత్మీకముగా కూడా మనము ప్రతిరోజు డే బై డే, మీలో చాలా మంది కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు కదా, మనం ఎదగాలి. మనం ప్రతిరోజు కూడా మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితం అనేది అది డెవలప్ అవ్వాలి, అది వృద్ధి నొందాలి. మనము దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క, అందుకని హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదవండి. కాలమును బట్టి
మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో ఆ మొదట మూల పాఠములను ఆ ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఆ మీరు పాలు త్రాగవలసిన వారే గాని మీరు పాలు తాగవలసిన వారే కాని బలమైన ఆహారం తినగలవారు కారు. బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. కారు. మరియు ఉమ్. పాలు త్రాగు ప్రతి వాడును పాలు తాగు ప్రతి వాడును శిశువే గనుక ఆ నీతి వాక్య విషయములలో ఆ అనుభవం లేనివాడై ఉన్నాడు. అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు చాలు వచ్చిన చాలు చాలు. ఇక్కడ 12వ వచనంలో పౌలు హెబ్రీ సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే వాళ్ళని ఎలాగ మోటివేట్ చేస్తున్నాడు అంటే, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, మీరు ప్రీచర్స్ గా ఉండాలి. అంటే బోధకుల కంటే నాలాగా బోధించడం కాదు, ఇతరులకి చెప్పేవారిగా ఉండాలి. మీరు ఇతరులకి యేసు ప్రభువుని గురించి తెలియజేసే వారిగా ఉండాలి. మీరు కాలాన్ని బట్టి చూస్తే, మీ యొక్క రక్షణ సమయాన్ని బట్టి చూస్తే, మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి చూస్తే, మీ యొక్క ఆ శక్తివంతమైన ప్రార్థన ఆ యొక్క పరిస్థితిని బట్టి చూస్తే మీరు ఎలాగ ఉండాలి అంటే ఇతరులకు బోధించే వారిగా ఉండాలి, మీరు ఇతరులకు మార్గదర్శులుగా ఉండాలి, మీరు ఇతరులకి వెలుగుగా ఉండాలి, మీరు ఇతరులకి క్రీస్తును ప్రకటించే వారిగా ఉండాలి. కానీ ఇప్పుడు హెబ్రీ సంఘం ఎలాగ ఉంది? అలాగ లేరు. ఇంకా పాలు తాగుతానే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఆ యొక్క ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూస్తే చిన్నపిల్లలకి పాలు పాలు తాపుతారు కదా, ఎన్ని నెలల దాకా? 2 సంవత్సరాల దాకా. 2 సంవత్సరాల దాకా కదా, నాకంటే మీకు ఎక్కువ తెలుసు కదా. ఎన్ని సంవత్సరాల దాకా తాపుతారండి? 2 సంవత్సరాల దాకా. తర్వాత కూడా పాలు తాపుతామా? 10 సంవత్సరాల వయసులో కూడా పాల పీక నోట్లో పెట్టి తాపుతూ ఉంటే ఎదురోళ్ళు చేయమంటారు తెలుసా? ఏమని అడుగుతారు తెలుసా? ఏందమ్మా బాలుడు ఎదగట్లేదు, ఏమైంది? ఇంకా పాలు తాగుతానే ఉన్నారు అనుకోండి, అది ఎదిగిన వయసు కాదు అది. ఇక్కడ సేమ్ పౌలు అదే విషయాన్ని హెబ్రీ సంఘానికి ఏమని తెలియజేస్తున్నాడంటే, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా మీకు బోధించవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ మీరు బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. బలమైన ఆహారాన్ని ఎవరికి పెడతారో తెలుసా అండి? పాలు మాన్పిన వాళ్ళకి, బలమైన ఆహారాన్ని జీర్ణించుకొనగలిగిన వారికి, అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం నడిచే వారికి బలమైన ఆహారము, కానీ ఎవరికంటే వాళ్ళకి కాదు. ఇక్కడ హెబ్రీ సంఘానికి పౌలు గారు బోధిస్తున్నారు. అంటే ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నాడంటే, ఆత్మ సంబంధముగా మనం కట్టబడతా ఉన్నాం. ఆత్మ సంబంధముగా దేవుని యొక్క సన్నిధానం మనం చిన్న బిడ్డలుగా మార్చబడ్డాం. ఇప్పుడు చిన్న బిడ్డలుగా మార్చబడిన తర్వాత మనం దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎదుగుతూ ఉండాలి, మనం ఫలిస్తూ ఉండాలి. మన యొక్క ఆత్మీయ జీవితము డే బై డే అది వర్ధిల్లుతూ ఉండాలి, అది వృద్ధి చెందుతూ ఉండాలి, అది విస్తరిస్తూ ఉండాలి. అది మనం అనేకులకి అదేదో మందిరంలో ఆగిపోకూడదు, కానీ మన ఇంటిలోని, మన బజార్లోని, మన వీధిలోని ఆగిపోకూడదు, కానీ మన యొక్క వెలుగు క్రియలు ఇతరులకి అది మనం చూపించే వారిగా ఉండాలి. అందుకని పౌలు గారు అంటున్నారు, ప్రేమ కలిగి సత్యము పలుకుచు మనం అన్ని విషయాల్లో ఎవరి వలె ఎదగాలి? క్రీస్తు వలె ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎదుగుతున్నామా మనం? లేకపోతే స్టాప్ అయిపోయిందా మన భక్తి జీవితం? మన యొక్క ప్రార్థన జీవితం ఆగిపోయిందేమో? ఒకవేళ చిన్న బిడ్డలు ఎదగట్లేదని ఏమో తెలుసా? మరగుజ్జుతనం అంటారు. మరగుజ్జులు అంటే తెలుసు కదా, ఎదగని వారు. ఈరోజు మనం శరీరకంగా ఎదుగుతున్నాం, మంచిదే, మనం శరీరకంగా బలంగా ఉన్న మంచిదే, కానీ మన ఆత్మీయ జీవితంలో ఏదో ఒక మరగుజ్జుతనం ఏం చేస్తా ఉందంటే మనల్ని పైకి ఎదగనివ్వకుండా చేస్తా ఉంది. మనం ఎక్కడ వేసిన గొంగల్లాగే ఆ మరగుజ్జుతనము దేవునికి మనము సమీపస్తులుగా చేయలేకపోతుంది. ప్రియ దేవుని సంగమా, కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే, సమూయేలు గారి గురించి ఒక మాట రాయబడి ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం చదవండి. సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందు మనుషుల దయయందు వర్ధిల్లుచుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమూయేలు ఎవరో తెలుసా అండి? సమూయేలు జీవితం ఎక్కడ ప్రారంభించబడిందో తెలుసా? సమూయేలు యొక్క జీవితం ఎలాగ ముగించబడిందో తెలుసా? సమూయేలు తన జీవితం ఎలాగ ఎదిగాడో, ఎలాగ స్థిరపరచబడ్డాడో, సమూయేలు ఎలాగ శక్తివంతమైన ప్రవక్తగా మార్చబడ్డాడో తెలుసా? సమూయేలు, బాలుడగు సమూయేలు తన యొక్క ఆ స్థానము నుంచి ఎక్కడ దాకా వెళ్ళాడు తెలుసా? బాలుడు తర్వాత దేవుని మందిరంలో చేర్చబడి దైవజనుని ఎదుట, ఏలి ఎదుట పరిచర్య చేసి, పరిచర్య నుంచి ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకునిగా, గ్రంథకర్తగా స్థిరపడి దేవునికి సన్నిధానంలో తన యొక్క పరుగుని కడముట్టించాడు.
హల్లెలూయా. ఎలాగున్నాడు అంటే అండి, ఎదిగాడు. బాలుడి యొక్క స్థానం నుంచి పరిచారకుడిగా, పరిచర్య స్థానం నుంచి యాజకుడిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా, గ్రంథకర్తగా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించే వ్యక్తిగా, రాజుల్ని అభిషేకించే ప్రవక్తగా మార్చబడ్డాడు. ఎవరండి? సమూయేలు. అందుకని ఇక్కడ రాయబడిన మాట, సమూయేలు ఇంకను ఎదుగుతూ ఉన్నాడు, ఇంకను వర్ధిల్లుతూ ఉన్నాడు, ఇంకను ఫలిస్తూ ఉన్నాడు, ఇంకను సమూయేలు అంతకంతకు దేవునికి శక్తి చేత నింపబడతా ఉన్నాడు. ప్రైజ్ అలాడు. హల్లెలూయా. సేమ్ మనం కూడా అదేనండి, మన చేతిలోనే ఉంది. ఏదైనా మనం ఏమనుకుంటే కాసేపు ప్రార్థన చేసుకుని ఇది కాదు ఎదగటం. దేవుడు సమూయేలు తన జీవితంలో బైబిల్ గ్రంథంలో సమూయేలు కొన్న ఆధిక్యత ఎవరికి లేదు. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో తెలుసా? ప్రవక్త, యాజకుడు, గ్రంథకర్త, న్యాయాధిపతి, శక్తివంతమైన అన్ని అర్హతలు ఎలాగో తెలుసా? ఎదుగుతూ ఉన్నాడు, స్థిరపరచబడ్డాడు. సమూయేలు స్థిరపడి బలం పొంది ఇశ్రాయేలు ప్రజలందరూ చెప్పుకున్నారంట, ప్రవక్త యగు సమూయేలు స్థిరపరచబడ్డాడు అని. ఈరోజు మనము కూడా మన జీవితాల్లో కూడా రక్షణ పొంది మనం ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు అయింది, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. కానీ మన ఆత్మీయ జీవితం అక్కడే ఉండిపోతా ఉంది, అక్కడే ఉండిపోతాం. మనం బలం పొందుకోవటం లేదు. అందుకని పేతురు రాసిన పత్రికలో పేతురు భక్తుడు ఇలాగ అంటున్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు దయచేసి చదివి సహాయం చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక. దయాళుడని మీరు రుచి చూచిన ఎడల మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ విషయంలో మనం ఎదగాలండి? రక్షణలో ఎదగాలి. మనం రక్షణ ఇచ్చింది దేవుడే. రక్షణలో మనం డే బై డే మనం ఎదుగుతూ ఉండాలి. మనకి ఇప్పుడు ఏ పాలు కావాలి? ఏ పాలు కావాలండి? ఏ డైరీ పాలు కావాలి? దొడ్ల డైరీ లేకపోతే ఇంకా మరొక డైరీ? ఆ పాలు కాదండి, వాక్యం అనే పాలు. వాక్యం అనే పాలు మనము డే బై డే మనం ఫీడ్ చేస్తూ ఉంటే మన రక్షణలో మనం ఎదుగుతాం, మన కృపలో ఎదుగుతాం, ఆత్మ సంబంధం మనం ఎదిగి, ఈ ఎదిగిన వారు తర్వాత వ్రాయబడతా ఉంది, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనందరము శరీర సంబంధం ఇక్కడ మనం గ్యాదర్ అయ్యాం. ఈ శరీర సంబంధం మందిరములో మనము చేరాం. ఇక్కడ మనం ప్రార్థన చేసాం, ఇంతవరకు పాటలు పాడాం, మనం ఇంతవరకు దేవుని ఆరాధన చేసాం. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఆత్మ సంబంధముగా సజీవమైన రాయి అయిన యేసు ప్రభువు దగ్గర మనం కట్టబడతా ఉన్నాం. అది కట్టబడి ఆత్మ సంబంధం మందిరంలో ఎవరెవరు ఉంటారో తెలుసు. ఎవరంటే వాళ్ళు కాదండి. ఒకవేళ ఈ భౌతికంగా కనబడి ఈ మందిరంలో మనం అందరం ఉండవచ్చు, ఎవరైనా రావచ్చు, ఏ సమయంలో రావచ్చు, మీకు దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదండి. కానీ ఆత్మ సంబంధముగా మనం కట్టబడాలి అంటే ఆ ఆత్మ సంబంధమైన మందిరంలో ఎవరుంటారో తెలుసా? వాక్యం అనే పాల వలన, కింద పుట్టినోట్లో ఉంది కదా, నిర్మలమైన ఆత్మ సంబంధముగా పాలు ఇవి. ఎవరైతే ఈ వాక్యము విని రక్షణ విషయంలో ఎదుగుతారో వారు మాత్రమే ఆత్మ సంబంధమైన మందిరములో కట్టబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పౌలు అదే అంటున్నాడు, ప్రేమ కలిగి సత్యము పలుకుచు మనం అన్ని విషయాల్లో క్రీస్తు వలె మనం ఎదగాలి. ఈ 2024 సంవత్సరంలో మనం డే బై డే మన ప్రార్థనా జీవితంలో మనం ఎదగాలి, మన యొక్క భక్తి జీవితంలో మనం ఎదగాలి, మన యొక్క వరముల విషయంలో మనం ఎదగాలి, మనం తలాంతుల విషయంలో మనం ఎదగాలి, మనం దేవునికి సమీపస్తులుగా మార్చబడాలి, దేవుని యొక్క సన్నిధానములు శక్తివంతులుగా మార్చబడి దేవుని యొక్క వాక్యాన్ని అన్య జనులకు మనం ప్రకటించే వారిగా ఉండాలి. కానీ మనం ఎక్కడంటే అక్కడ ఆత్మ సమయం మరుగుజ్జులుగా మన జీవితంలో ఉండకూడదండి. మరుగుజ్జుదనం మన జీవితంలో కనపడకూడదు. నేను రక్షణ పొందానండి 15 సంవత్సరాలు, ఇంకా నేను మందిరంలో నేను మామూలుగా ఒక 5 నిమిషాలు ప్రార్థన, నేను ఒక 5 నిమిషాలు ఏదో ఒక పాట పాడి వెళ్ళిపోతానంటే కుదరదండి.
ఎంతో మంది ప్రార్థన పరులు శక్తివంతులుగా మార్చబడి దేశంలో బలమైన దేవుని కొరకు మార్చబడతా ఉన్నారు. అందుకనే యేసుప్రభు అపోస్తల కార్యములో, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తా ఉన్నారు? ఈయన యేసుప్రభు ఏ రీతిగా వెళ్తున్నాడు, ఆయన మరలా తిరిగి వస్తాడు కాబట్టి వాళ్ళకి చెప్పిన మాట, మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఎందుకన్నా శక్తి? చదవండి అన్నమాట అపోస్తల కార్యములో, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతము వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది అందరికీ చెప్పబడిన మాట. ఓ గలిలయ మనుషులారా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడండి. మీరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారని ఆనాడు యేసుప్రభు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లే ముందు ఆయన తన శిష్యులకు తెలియజేసిన మాట. ఈరోజు ప్రియ దేవుని, మనం ఆత్మ సంబంధంగా మనం ఎలాగ ఉన్నాం, మనం ఎలా కట్టబడతా ఉన్నాం, మనం ఎంతవరకు ఎదుగుతున్నాం, మనం ఎంతవరకు దేవునికి సమీపంగా మనం మార్చబడతా ఉన్నాం. క్రీస్తు వలె ఎదగాలండి. చాలా మంది ఇప్పుడు పౌలు గారు నా వలె ఎదగమని చెప్పడం లేదు. దావీదు వలె ఎదగండి, లేకపోతే పేతురు వలె ఎదగండి, లేకపోతే శిష్యుల వలె ఎదగండి అని చెప్పడం లేదండి. ఈరోజు మనం ఎదుగుతున్నాం. మన ఎదుగుదలలో ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. ఇప్పుడు చాలా మంది వాళ్ళకున్న డినామినేషన్స్ బట్టి, నేను ఫలానా వాళ్ళ వల్ల నేను ఎదగాలండి, నేను ఫలానా వాళ్ళ వల్లే ప్రార్థన చేయాలండి, నేను ఫలానా వాళ్ళ వల్లే భక్తి చేయాలండి, నేను ఫలానా వాళ్ళ వల్లే అనుకరిస్తున్నారని. అది కాదు కావాల్సింది. మనము మన యొక్క ఎదుగుదలలో ఎవరు ఉండాలి? క్రీస్తు వలె. క్రీస్తు ఎలాగ ఎదిగాడు, క్రీస్తు ఎలాగా ఆయన తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించాడు, యేసు ఎలాగ ప్రార్థన చేశాడు, యేసు ఎలాగా ఆయన భక్తి జీవితాన్ని చేశాడో యేసయ్యలాగే మనం ఎదగాలి. కానీ ఇతరుల మనుషులు పోలి మనం నడవకూడదండి. అందుకని పౌలు గారు ఏమన్నారు? నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడవండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే పౌలు గారు చేసిన పని ఏంటండి? యేసయ్యని పోలి నడిచాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, నేను నడిచినట్లుగా మీరు కూడా నడవండి. కాబట్టి ఈరోజు మనము కూడా అన్ని విషయాలు మనం ఎదగాలి. ఈ అంచె దినాల్లో ఈ 2024 సంవత్సరం దినాలు గడిచిపోతా ఉన్నాయి, రోజులు గడిచిపోతా ఉన్నాయి. మనం క్యాలెండర్ తిప్పేస్తూ ఉంటాం, దినాలు గడిచిపోతా ఉన్నాయి. కానీ మన ఆత్మీయ జీవితం అలాగే ఉండిపోతా ఉంది. కాదండి. బైబిల్ గ్రంథం ఎంతో మంది ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి మధ్యలోనే ఎదగకుండా వాళ్ళ జీవితాలు ఆంతను ముగించుకున్న వాళ్ళు ఉన్నారు. డే బై డే వాళ్ళు వర్ధిల్లుతూ దేవుని కృపలో ముందుకు సాగిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి రాత్రి శనివారం దిద్దుబాటు కూడికలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆత్మ సంబంధులుగా మనము ఎదిగే వారిగా ఉండాలి. హల్లెలూయా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము పైన చదువు అర్థమైంది. 40వ వచనం నుంచి, ఇంకాను అనేక విధములైన విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి వారిని హెచ్చరించెను. అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. చూడండి, వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ఇదే ఎదుగుదల అనగా. మొదటేమన్నా దేవుని యొక్క వాక్యాన్ని వినారు, రక్షణ పొందారు, లోకానికి వేరయ్యారు, సాక్షులుగా జీవిస్తున్నారు, బాప్తీసం పొందారు, వాక్యాన్ని అంగీకరించారు, 3000 మంది చేర్చబడ్డారు. 3000 మంది చేర్చబడిన తర్వాత వీళ్ళందరూ కూడా అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో అలాగే ఎడతెగక ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎలాగ ఉన్నాం? మన ఆత్మీయ జీవితం ఎలాగ ఉంది? 43వ వచనంలో, అప్పుడు ప్రతి వానికి భయం కలిగింది మరియు అనేక మహత్కార్యములను అపోస్తలుల ద్వారా జరిగినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎదిగితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.
నువ్వు దేవుల్లో ఎదిగితే నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతాలు చూస్తావు. నువ్వు ఎదిగితే నువ్వు దేవునికి సమీపమైన వ్యక్తిగా మార్చబడతావు. నువ్వు ఎదిగితే నువ్వు దేవునికి సమీపస్తురాలుగా మార్చబడతావు. నువ్వు ఎదిగితే అపవాదిని నీ జోలికి రాడు. నువ్వు ఎదిగితే నువ్వు సాతాన్ని జయించగలవు. నువ్వు ఎదిగితే శత్రు సమూహాన్ని ఓడించగలవు. నువ్వు ఎదిగితే శోధన జయించగలవు. నువ్వు ఎదిగిన గుంపులో ఉంటే నీ జోలికి, నీ కుటుంబం జోలికి సాతాను నీ జోలికి రానే రాడు. ఎవరి జోలికి వస్తాడండి సాతాను? ఎదిగిన వాళ్ళ జోలికి రాడండి. ఎందుకో తెలుసా? తెలుసు వాడికి ప్రార్థన పనుల యొక్క శక్తి వానికి తెలుసా అండి. ఎదగలేదనుకోండి, ఎదగల జోలికి వాడు వచ్చి బలహీనమైన వారి జోలి కొరకే. అది యేసు ప్రభువు పేతురు దగ్గర సీమోను సీమోను గోధుమలో మిమ్మల్ని జల్లించడానికి సాతాను కోరుకుంది. సాతాను కోరుకుందా? ఎందుకు 12 మందిలో పేతురుని ఎందుకు కోరుకుంది? చెప్పండి చెప్పండి అమ్మా. పేతురుని ఎందుకు కోరుకుంది తెలుసా? మనం ఎన్నోసార్లు పేతురు గారి గురించి విన్నాం. బలహీనుడు పేతురు, యేసు ప్రభువు తెలియని బొంకినవాడు, చిన్నపిల్లకి భయపడిన వాడు, గాలిని చూచి మునిగిపోసాగిన వాడు. అంటే పేతురు యొక్క జీవితం అంతా ఎలాగ ఉంది? ఎదుగుదల లేదండి. పేతురు జీవితం అంతా కూడా ఏదో ఒక సంథింగ్ ఉద్రేకాలు, టెంప్టేషన్స్, ఏదో ఒక ప్రాబ్లమ్స్, అంటే ఎదుగుదల లేదు. యేసు ప్రభువు దగ్గరే ఉన్నాడు. ఆ ముగ్గురు పేతురు, యాకోబు, యోహాను ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభువు ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. అయినా ఎదుగుదల లేదండి. ఏదో ఒకటి. ఇప్పుడు పేతురునే సాతాను కోరుకున్నాడు. యేసు ప్రభువు అంటున్నారు, నేను నిమిత్తము వేడుకున్నానయ్యా పేతురు, ఇప్పుడు నువ్వు స్థిరపడి నీ సహోదరులు కూడా స్థిరపరచు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో మనల్ని ఎవరిని కోరుకుని, ఎవరినంటే వాళ్ళని కోరుకోడండి. ఎవరైతే ఆత్మీకముగా బలహీనులుగా ఉంటారో, ఎవరైతే ఆత్మీకముగా దిగసారిపోతారు, ఎవరైతే ఆత్మీకముగా మరుగుచుతనముగా ఉంటారో, ఏ కార్యాలు, ఏ ప్రార్థన ద్వారా ఏ కార్యాలు చూడకుండా ఎలాగైతే ఉండిపోతారో వారి మీద సాతాను దృష్టి ఉండేది. కాబట్టి ఈ రాత్రి మనము దేవుని యొక్క వాక్యము చేత పురికొల్పబడి మన జీవితంలో ఆత్మ సంబంధముగా మనం మార్చబడదుము గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శక్తివంతులుగా మనం మార్చబడాలి. ఈ అంచె దినాల్లో బలమైన భక్తి చేసే వారిగా, ఈ నామకార్థ పరిస్థితులు జరుగుతున్న కాలంలో, లోకమంతా ప్రేమ చల్లారిపోతున్న దినాలలో దేవుని కొరకు రోషంగా నిలబడి శక్తివంతమైన క్రైస్తవులుగా మనం మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదని యోహాను భక్తుడు 3వ యోహాను పత్రిక 2వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు. చదవండి. 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి, నువ్వు సౌఖ్యముగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలండి. నీ శారీరకంగా, నీ ఉద్యోగ పరంగా, నీ వ్యాపార పరంగా, నీ చదువు పరంగా కాదండి. వాటి ఎలాగైతే నువ్వు వృద్ధి నొందుతున్నావో, 1వ తరగతి నుంచి 2వ, 3వ, 4వ, 5వ, 10th తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అలాగా చదువుకుంటా వెళ్ళిపోతున్నారు. అలాగే ఉద్యోగం ఏమిటి, ప్రమోషన్స్, లేకపోతే వ్యాపారం కానీ, మరి ఏదైనా నువ్వు ఎలాగ వర్ధిల్లుతున్నావో అలాగే ఆత్మ సంబంధముగా అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలి. నువ్వు డెవలప్ అవ్వాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బలపరుచుకోవాలి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని ద్వారా గొప్ప కార్యాలు నువ్వు చూసే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఇంకా ఇతరులు చెప్పే వ్యక్తిగా నువ్వు ఉండకూడదండి. ఇతరుల గురించి, ఎవరు నా గురించి ప్రార్థన చేయాలి, ఎవరో నా గురించి మొరపెట్టాలి, ఎవరో నా గురించి వేడుకోవాలి. ఇంకా నువ్వు పాలు తాగుతున్నావండి. ఇంకా నువ్వు పాలు తాగే స్థానంలోనే ఉన్నావు. నువ్వు కాలాన్ని బట్టి చూస్తే నువ్వు ఇతరుల గురించి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. కాలాన్ని బట్టి చూస్తే నువ్వు ఇతరులకు బోధించే వ్యక్తిగా ఉండాలి. కానీ పౌలు గారు అంటున్నారు, కాలాన్ని బట్టి చూస్తే మీకు ఇంకా బోధించాల్సి వస్తుంది, మీకు ఇంకా పాలు దాపాల్సి వస్తుంది, మీ కొరకు ఇంకా ప్రార్థన చేయాల్సి వస్తుంది, మీ కొరకు ఇంకా మరలా మొదట వేసిన ఆ పునాది మరలా వేయాల్సి వస్తుందని హెబ్రీ సంఘాన్ని పౌలు గారు బోధిస్తున్నాడండి. ఈరోజు మనం ఈ యొక్క పరిస్థితిలో మనం ఉండిపోతా ఉన్నామా? సమరయ స్త్రీ అనేకులు యేసు ప్రభువు దగ్గరికి నడిపించింది. యోహాను సువార్తలో వాళ్ళు ఆ గ్రామస్తులు ఏమన్నారు తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం చదవండి. సమరయ స్త్రీ ఎలా ఎదిగిందో, నేను చేసినవన్నీయు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఎవరు మాటను బట్టి ఎవరు యందు విశ్వాసం ఉంచారు?
సమరయ స్త్రీ సాక్ష్యము చెప్పింది, సమరయ స్త్రీ వాక్యాన్ని బోధించింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన్ని వేడుకొని, కనుక ఆయన అక్కడ 2 దినములు. ఈ మాట చూడండి, ఆయన మాటలు వినినందున ఆ ఇంకను అనేకులు నమ్మి ఆ ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు ఈ మాట అండి శక్తివంతంగా చూడండి, మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని చెప్పలు కొట్ట దేవునిక నామని మహిమపరుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమరయ స్త్రీ ఏమన్నా తన జీవితంలో మార్చబడి తన బ్రతుకు బయట పెట్టిన యేసయ్యకి తన జీవితాన్ని అప్పగించుకొని యేసయ్య మాటలు విని ఆ మాటలు అనేకులకు చెప్పింది. సమరయ స్త్రీ చెప్పిన మాటను విని అందరూ కూడా కొంతమంది యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. ఆ యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన సమరయులు ఏం చేశారంటే, అయ్యా మా దగ్గర ఉండయ్యా అని ఆయన వేడుకున్నారు. యేసు ప్రభు 2 దినాలు ఆ సమరయ గ్రామంలోనే ఉండిపోయాడు. ఇప్పుడు ఆయన దగ్గర కూర్చొని ఆయన మాటలు విన్న తర్వాత వాళ్ళందరూ కూడా సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తారు. ఏం చెప్పారు తెలుసా? అమ్మా సమరయ స్త్రీ, ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన మాట విన్నా, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆయన లోక రక్షకుడు, ఆయన ఏ కార్యమైనా చేస్తాడు, ఆయన మాట్లాడుతూ నువ్వు చెప్పావు కదా, ఇంతవరకు నువ్వు చెప్పిన మాటను బట్టి మేము విన్నాము. కానీ ఇక నుంచి ఈరోజు నువ్వు కూడా ఈ తిరిగి మనం తీసుకుని ఈ రాత్రి ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఏమన్నారంట? మా మట్టుకు మేము విన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ఏం చేయాలి తెలుసు? ఎవరో చెప్పారండి దేవుడు మాట్లాడతాడని, ఎవరో చెప్పారండి దేవుడు అద్భుతాలు చేస్తాడని, ఎవరో చెప్పారండి ఇది జరుగుతుంది అని, అదిగో పలానా దైవజనుడు చెప్పాడండి, పలానా వాళ్ళు చెప్పారండి. మనం ఇంకా అక్కడే ఉండిపోయామండి. మనం ఇంకా అక్కడే ఉండిపోతే మనం సమరయ గ్రామస్తులే నయమండి. సమరయ గ్రామస్తులే చాలా బెటర్. వాళ్ళు యూదులు కూడా కాదండి, వాళ్ళు ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి, వాళ్ళు చాలా బెటర్ మన మీద. మనం ఇంకా అదే రీతిగా పలానా వాళ్ళు చెప్పారండి దేవుడు గొప్పవాడని, పలానా వాళ్ళు చెప్పారండి అనే స్థితిలో నువ్వు ఇంకా ఉండిపోయేవేమో. కాదండి, సమరయ గ్రామస్తులు ఏమిటి తెలుసా? నీ మాటను బట్టి కాదమ్మా, నువ్వు ఇంతవరకు దేవుడు స్వస్థపరుస్తూ నువ్వు చెప్పావు కాబట్టి అది నమ్మేవు. కాబట్టి ఇప్పటి నుంచి మేమేం చేస్తాం తెలుసా? మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని మేము తెలుసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. నీ వ్యక్తిగతంగా ఎప్పుడైనా దేవునికి శక్తిని అనుభవించిన దినాలు ఉన్నాయా? మీరు రక్షణ పొందిన ఈ 10 కానీ 15 కానీ ఈ 5 సంవత్సరాల్లో కానీ ఏదైనా మీ మట్టుకు మీరు దేవునికి శక్తిని అనుభవించిన రోజులు ఉన్నాయా? మీ మట్టుకు మీరు మీ సొంతముగా దేవునికి స్వరాన్ని విన్న దినాలు ఉన్నాయా? మీ మట్టుకు మీరు దేవుని ద్వారా స్వస్థత పొందిన దినాలు ఉన్నాయా? మీ మట్టుకు మీరు దేవుని ద్వారా అద్భుతాలు చూసిన దినాలు ఉన్నాయా? మీ మట్టుకు మీరు ఎవరో చేసినవి కాదండి, ఎవరి జీవితంలో చేసినవి కాదండి, ఏదో సంఘంలో చేసినవి కాదు, మీ పక్కన బజార్లో చేసినవి కాదు, నీ వ్యక్తిగతంగా నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ మట్టుకు నువ్వు విని ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంకా మేము వెళ్ళేది పాస్టర్ గారు, మనం ఇంకా ఆత్మ మరగుజ్జులోని ఉన్నా, మరగుజ్జులో మన మరగుజ్జులో తీయబడి మనం ఎదిగే వారిగా ఉండాలి. మనం ఆత్మ సంబంధంగా కట్టబడే వారిగా ఉండాలి. మన మరగుజ్జుతనం బయటికి వచ్చి డే బై డే దేవునికి శక్తిలో నిలబడే వారిగా అటువంటి సంగముగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, పౌలు గారు అంటున్న మాట, ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె మనం అన్ని విషయాల్లో మనం ఎదిగే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ ఒకసారి మోకరించి వెళ్తే మనం ప్రార్థన చేసుకుందాం. ఏ విషయంలో మనం ఎదగలేకపోతున్నాము, ఏ విషయంలో మనము వర్ధిల్లలేకపోతున్నాము, ఏ విషయంలో మనము ఫలించలేకపోతున్నాము, ఈ రాత్రి దేవుని మందిరంలో ఈ శనివారం ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన కూడికలో మనం ఎదగాలి. నువ్వు ఎదుగుట కొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడండి. మీరు ఫలించడం కొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఊరకనే కాదండి, ఏదో ఊరకనే మందిరానికి వచ్చి వెళ్ళటం కాదండి. ఊరకనే మందిరానికి వచ్చి వెళ్తే మనకి అన్ని జనులకి తేడా ఏమీ లేదండి. మీరు ఫలించాలి, మీరు విస్తరించాలి, మీరు ఆత్మ సంబంధంగా కట్టబడాలి, మీరు దేవునికి శక్తివంతులుగా మార్చబడాలి, మీరు బలవంతులుగా మార్చబడాలి, మీరు ప్రార్థన పరులుగా మార్చబడాలి, మీ ప్రార్థన ఇతరులకు దీవెనకరంగా మార్చబడాలి, మీరు శక్తివంతులుగా మార్చబడాలి, మీరు బలమైన యాజకులుగా మార్చబడాలి, మీరు దేవునికి ప్రజలుగా మార్చబడాలి, మీ ప్రార్థన శక్తివంతముగా మార్చబడాలి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం ఎలాగో ఉన్నాము? మన ఎదుగుదల ఒకవేళ ఆగిపోయిందేమో, జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు బట్టి
దుష్టుడు చేసిన కొన్ని డిస్టర్బెన్స్ బట్టి, లేకపోతే కొన్ని పరిస్థితులను బట్టి మనం ఎదుగుదల లేకుండా ఏది అటకిస్తా ఉందో, ఈ రాత్రి దేవుని శక్తితో నింపబడి మనం మరలా తిరిగి మన యొక్క జీవితంలో ఎదుగుదల అవ్వటానికి మనం అవకాశం ఇవ్వాలి. ఈ రాత్రి దేవా నాలోనికి రండయ్యా. నేను ఎక్కడ ఆగిపోయాను? నా ఆత్మీయ జీవితం మరగుజ్జుతనం కనపడతా ఉంది నాయన. నేను మరగుజ్జుతనం కలిగిన వ్యక్తిగా నేను ఉండను ప్రభువా. నేను ఉండనయ్యా. నేను ఎదుగుతాను నాయన. నేను రక్షణలో ఎదుగుతానయ్యా. నేను కృపలో ఎదుగుతానయ్యా. నేను దేవుని ఆత్మలో ఎదుగుతానయ్యా. నేను ఆత్మలో వర్ధిల్లుతానయ్యా. నేను అన్ని విషయాల్లో వర్ధిల్లుతానయ్యా. ఏదో ఒక విషయంలో శరీర సంబంధంగా కాదు నాయన, అన్ని విషయాల్లో నేను వర్ధిల్లుతాను నాయన. థ్యాంక్ యూ లార్డ్. దేవుని సెలవు వేడుకున్న ప్రియ దేవుని సంగమా, నామకార్థంగా వెళ్ళవకండమ్మా. మనం ఎదగాలి. ఈ సంవత్సరం 2024 సంవత్సరం దేవుడు ఎందుకు మనకిచ్చాడు తెలుసా? నువ్వు ఎదగాలి. నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. నువ్వు దేశము గురించి ప్రార్థన చేయాలి. నీ సంఘము గురించి ప్రార్థన చేయాలి. నీ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. నీ వీధి ప్రజల గురించి ప్రార్థన చేయాలి. నీ పట్టణం గురించి ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో నీ ఉంటున్న తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయాలి. నువ్వు ఎదగాలి, ఎదగాలి. డే బై డే నువ్వు శక్తివంతమైన క్రైస్తవరాలుగా నువ్వు ఎదగాలి. ఎదుగుదల లేనిదే ఏ కార్యాలు మనం చూడలేమండి. ఎదుగుదల లేకపోతే నువ్వు సాతాన్ని జయించలేవు. నేను ఎదుగుదల కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా మాకు ఎదుగుదల దయచేయండి నాయన. సమూయేలు ఏ రీతిగా ఎదిగాడు, యేసు ప్రభువు ఏ రీతిగా ఎదిగాడు, ఆయన వయస్సులో జ్ఞానములో మనము కూడా అదే రీతిగా ఆత్మ సంబంధముగా మనం ఎదగాలి. వాక్యములో ఎదగాలి. ప్రార్థనలో మనం ఎదగాలి. ఏదో 5 నిమిషాలు చేసి కాదని అది కాదు. ఎదగటం అంటే ప్రార్థనలో దేవునికి స్వరాన్ని వినాలి. దేవునికి చిత్తాన్ని తెలుసుకోవాలి. సాతాన్ని జయించాలి. శోధనను జయించాలి. ఈ ప్రార్థనలో గొప్ప కార్యాలను చూడగలం. 5 నిమిషాలు 10 నిమిషాలు చేసే ప్రార్థన ద్వారా ఏ కార్యాలు మనం చూడలేమని. ఎదగాలి. లోతులోనికి వెళ్ళాలి. యేసు ప్రభువు అంటున్నారు, సీమోను ఒకరు లోతులోనికి నడిపించయ్యా ఈ పడవని. ఒడ్డునే ఉంటున్నావు, ఇంకా ఒడ్డు నుండే ప్రయోజనం లేదమ్మా. ఒడ్డు నుండే ప్రయోజనం లేదు. యేషుయేలు అంటున్నాడు, దేవుడు నరపుత్రుడా నడిపించాడు. ఎదుగుతా ఉన్నాడు, ఎదుగుతా ఉన్నాడు. మోకాల లోతు, చీలమండల లోతు, నడుము లోతు ఎదిగేశాడు. శక్తివంతమైన కార్యాలు చూశాడు. ఈరోజు నువ్వు ఎదిగిన సంఘంలో నువ్వు చేర్చబడాలి. నువ్వు ఎదిగిన గుంపులో నువ్వు ఉండాలి. నువ్వు క్రీస్తు వలె ఎదిగిన ఆ బిడ్డల యొక్క జాబితాలో ఉండాలి. నువ్వు ఇంకా పాలు తగ్గి బిడ్డగా ఉండకూడదండి. పాలు తగ్గి బిడ్డ వలె మనం ప్రవర్తించకూడదు. పాలు తగ్గి బిడ్డల వలె పసిపిల్లల వలె మనం నడవకూడదండి. అదే దేవుని దగ్గర అడుగుదాం. దేవా నేను ఎదుగుతానయ్యా, నాకు సహాయం చేయండి ప్రభు. నన్ను బలపరచండి నాయన. మీ శక్తిని మాకు దయచేయండి ప్రభు. మీ కృపను మాకు దయచేయండి అయ్యా.